పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. అమెరికా మాదిరిగానే అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. యూకే వైట్ బ్లిట్స్ పేరుతో వలసదారులు పనిచేసే భారత రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియన్స్ స్టోర్లు, బార్లపై తనిఖీలు చేపట్టి వందల మందిని అరెస్ట్ చేసింది. హ్యాంబ్రైస్ట్ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టారెంట్లో జరిపిన సోదాల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న 7గురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. మరో 4గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సౌత్ లండన్లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్ హౌస్లో తనిఖీలు జరిపి 6గురిని అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లుగా బ్రిటన్ హోంశాఖ అధికారులు వెల్లడించారు. చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు ఇమ్మిగ్రేషన్ అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలు చేపట్టినట్లుగా యూకే సర్కార్ వెల్లడించింది. ఈ క్రమంలోనే జనవరిలో దాదాపు 828 ప్రాంగణాలలో తనిఖీలు చేపట్టి 609 మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. అటు బ్రిటన్ ప్రధాని కూడా ఈ వ్యవహారంపై స్పందించిన సంగతి తెలిసిందే. బ్రిటన్లో అక్రమ వలసలు పెరిగాయి. చాలామంది అక్రమంగా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. ఈ చాలామంది అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తామని ప్రధాని పేర్కొన్నారు. గతేడాది జూలైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీర్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటి వరకు దాదాపు 4000 మంది అక్రమ వర్కర్లను అరెస్ట్ చేసినట్లుగా యూకే హోంశాఖ గణాంకాలు పేర్కొన్నాయి. అయితే తాజాగా భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అక్రమ వలసదారులు అడ్డగింత, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లులపై యూకే పార్లమెంట్లో సోమవారం చర్చ జరిగింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.